హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో ఈరోజు నేనైతే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకటి క్విక్గా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోదాము, టైం ఏం వేస్ట్ చేయకుండా. ఇలాంటి ఫాల్ మనకి నిన్న రావడం జరిగింది కదా. సో ఆ ఫాల్ తర్వాత ఓపెన్గా చెప్పాలంటే నేను నిన్న ఆల్మోస్ట్ లైక్ 3 న్యూస్ ఛానల్స్, బిజినెస్ ఛానల్స్ కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాను. అండ్ నేను యాంకరింగ్ కూడా విన్నాను. అంటే లాస్ట్ నేను చూస్తున్నాను, కానీ మొన్న ఒక ఈవెంట్ అప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఎంత మ్యానిపులేషన్స్ అంటే ఇంకా పీక్స్ అనమాట. యాక్చువల్గా పీక్ అంటే పీక్స్. ఓకే, సో బేసిక్గా నేను ఎందుకంటే ఏదన్నా ఎలక్షన్స్ సంబంధించి ఏదన్నా బ్రేకింగ్ న్యూస్లు అలాంటి వాటి గురించి నిన్న చూశాను యాక్చువల్గా నేను. కానీ ఎంత ప్యానిక్లోకి తీసుకొచ్చారంటే యాంకరింగ్ ద్వారా ఇంకా మాటలు లేవన్నమాట. నిన్నటి దాకా ఆల్ టైమ్ హైస్. ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ 53,000, నిఫ్టీ ఏమో 24,000, 23,000, 2, 3, 4, 5, 6 అని చెప్పి రకరకాలుగా వాగిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇంక్లూడింగ్ అనలిస్ట్లే కాదు, పోర్ట్ఫోలియో మేనేజర్స్, ఫండ్ మేనేజర్స్, వాళ్ళు కూడా నిజంగా బీభత్సంగా నెగిటివ్గా వాగారనమాట. అంటే ఎంత నెగిటివ్ అంటే అంత నెగిటివ్. అది కూడా బేర్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, ఇవాళ ఫస్ట్ బేర్ అన్నారు. నిజంగా బేర్ ట్రెండే కనుక స్టార్ట్ అయ్యి ఉంటే ఇవాళ ఒక బౌన్స్ అయిన తర్వాత నేను ఇది షేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇదిగోండి. సో ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన ఇక్కడ నుంచి యాక్చువల్గా పుల్ బ్యాక్ వచ్చేసి కిందకు వచ్చేస్తుంది అనమాట మార్కెట్ జనరల్గా అయితే. బట్ ఎంత స్ట్రాంగ్ బౌన్స్ అయితే చాలా ఇంపాసిబుల్ అనమాట. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బేర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా 60% నుంచి కొడతాం మొదలు పెడతారు. ఓకే, జనరల్గా అయితే ఆ టాప్లోనే స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. నేను అంత ముందు వీడియోలో కూడా షేర్ చేశాను యాక్చువల్గా. సో బేసిక్గా ఇది ఇప్పుడు స్ట్రెంగ్త్ జోన్లోకి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఐ మీన్ పిఎం మనకి మోడీ అని చెప్పి ఇప్పుడు డెసిషన్ వచ్చేసింది ఆల్రెడీ. ఎన్డీఏ వాళ్ళు తీసుకున్నారు, మళ్ళీ రీఎలెక్ట్ చేస్తున్నారు అతన్ని అని. కోయిలేషన్ గవర్నమెంట్ కదా. సో రేపు దాదాపుగా 200 నుంచి 300 పాయింట్లు గ్యాప్ అప్ ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే అది మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే ఆ గ్యాప్ డైరెక్ట్గా చూడండి, మనకి 22,620 కదా. సో 22,820 లేకపోతే 900, ఒక్కొక్కసారి 500 పాయింట్ గ్యాప్ అప్ కూడా అవ్వచ్చు. కానీ అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ కనుక ఈ గ్యాప్ కనుక సస్టైన్ అయితే ఫ్రెండ్స్, సో రేపు యాజ్ ఇట్ ఈజ్గా పైకి మార్కెట్ ఎక్కడి నుంచి అయితే పడిందో అక్కడి వరకు తీసుకొచ్చేస్తారు. సో రేపు నేను అయితే పర్సనల్గా ఏ డిప్ వచ్చినా సరే స్ట్రాంగ్ డిప్ రావాలి కొంచెం, అంటే గట్టిగా కనుక కొడితే నేను అది బై చేయడానికి రెడీ రేపు ఒక్క రోజుకి. ఓకే, సో ఇంకొకటి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో నిఫ్టీ ఎక్స్పైరీని కూడా ఎలా ప్లే చేస్తారో చూద్దాం. ఓకే, అండ్ ఇంకొకటి రేపు మార్నింగ్ అలాగే మనం బ్యాడ్ న్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇన్ కేస్ ఏమైనా రాంగ్ జరిగితే గవర్నమెంట్ ఫార్మేషన్లో మనకి ఖచ్చితంగా సెల్లింగ్ కూడా అంత సివియర్గానే ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బుట్టప్పుడు స్టాప్ లాస్లు పెట్టకపోయినా పర్లేదు, కానీ ఇలాంటప్పుడు స్టాప్ లాస్లు పెట్టకపోతే యావరేజ్లు చేసిపోతాం. సో రెండో దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. బట్ 90% పైకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, దాని తర్వాత ఆలోచించాలి. ఓకే, ఇది నా నిఫ్టీ మీద నా పర్సనల్ వ్యూ ఇది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి అయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ సేమ్, బట్ ఇవాళ 2000 పాయింట్ కవర్ చేస్తాడు. మీరు చూసారు కదా, సేమ్ అంటే బ్యాంక్ నిఫ్టీ సేమ్ కవర్ చేస్తారు. ఓకే, సేమ్ మీరు డ్రా చేస్తే నాకు తెలిసినంత వరకు అలాగే మనకి రిట్రేస్మెంట్ లైన్ అంటే ఇక్కడి నుంచే కదా. సో యా చూడండి, 60% దగ్గరే కదా మనకి. 66% దగ్గర నుంచే మనకి రిట్రేస్మెంట్ అనేది రావడం జరిగింది. సో బేసిక్గా ఇదిగోండి, ఈ పాయింట్ నుంచి మనకి రికవరీ అంటే ఇక్కడ నుంచి కొంచెం ఇప్పుడు రెసిస్టెన్స్ కింద ఉంది. బట్ రేపు యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా 500 to 600 పాయింట్ గ్యాప్ అప్ ఉంటుంది. నిఫ్టీ ఎప్పుడైతే 200-300 పాయింట్ ఉంటుందో బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్ ఈజీగా ఉంటుంది గ్యాప్ అప్. సో 49,500 పైన ఓపెన్ అవుద్ది.
ఓకే ఫ్రెండ్స్, సో ఈ జోన్ అనేది చాలా క్రిటికల్ జోన్ రేపు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి షార్టింగ్కి. సో బ్యాంక్ నిఫ్టీకి ఈ జోన్ సీరియస్ జోన్, ఇక్కడే మనకి రెసిస్టెన్స్ అనేది క్లియర్ కట్గా ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఏరియాలో అయితే నాకు ఎందుకో మార్కెట్ అనేది కొంచెం వాలటాలిటీ, పీక్ వాలటాలిటీ అనేది చూడబోతుంది రేపు. ఓకే, ఈ ఏరియాలోకి ప్రైస్ వెళ్ళగానే, అంటే ప్రైస్ అంటే నేను అనేది, సో ప్రైస్ ఇలా ఉంది కదా, సో ఈ ప్రైస్ ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ సివియర్గా ఉంటుందన్నమాట. ఈ ఏరియాలో చాలా మనకి రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో లెట్స్ సీ ఫర్ టుమారో. బట్ ఒకటైతే ఉంది, ఇంట్రాడే పర్స్పెక్టివ్లో డెఫినెట్గా రేపు మార్నింగ్ ఏదైనా డిప్ ఛాన్స్ వస్తే బై చేసేయచ్చు. గ్యాప్ అప్ అయిన తర్వాత మట్టికి ఇంకా అసలు నో ట్రేడ్ అనమాట. ఎందుకంటే అక్కడ నుంచి కిందకి రావచ్చు, పైకి వెళ్ళొచ్చు, కాబట్టి ఇంపాసిబుల్ ట్రేడ్. ఓకే, సో ఎనీవేస్ లెర్నింగ్ ఉన్న ఎవరన్నా అదే నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి యాక్చువల్గా ఈ లాస్ట్ 3 days మంచి లెర్నింగ్. యాక్చువల్గా ఈ వాలటాలిటీని చూసి ప్రతి సెటప్ని చూడటం, ప్రతి ట్రేడ్లో ఎలాగా రికవరీ అయింది, ఎలాగా మనకి క్యాండిల్స్ ఫామ్ అయినాయి అనేది చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట లాంగ్ టర్మ్లో. సో రేపు కూడా అంతే, రేపు బుల్స్ బేర్స్ ఫైటింగ్ ఉంటుంది. ఎఫ్ఐస్ ఎవరి సైడ్ అయితే ఉంటారో వాళ్ళే నెగ్గుతారు రేపు. ఓకే, అండ్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, వన్స్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అది సస్టైన్ అవ్వడానికి 6 months పడుతుంది. సో ఫస్ట్ 6 months అయితే గొడవలు రావు. కొయిలేషన్లో ఎవరైతే ఉన్నారో జేడీయూ, టీడీపీ, వాళ్ళ ద్వారా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫస్ట్ 6 months. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ టుమారో అండ్ మనకి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ప్రమాణ స్వీకారం ఓకే అయిపోతే, మనకి వన్స్ అయిపోయింది అంటే మార్కెట్ మనకి ఒకసారి రీసెంట్ ఆల్ టైమ్స్ హైస్ని టచ్ చేస్తాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అండ్ ఒక గ్యాప్ రెండిట్లో కూడా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా 2 గ్యాప్లు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఎలా ఉంది, ఇదిగోండి ఈ గ్యాప్ ఫిల్లింగ్స్ ఉంటాయి. ఓకే, సో అది మార్కెట్ సస్టైన్ అయ్యి ఖచ్చితంగా ఫిల్ చేస్తాడు. కొంచెం మార్కెట్ రికవర్ అయినా కూడా, కిందకు వచ్చినా కూడా మళ్ళీ మనకి ఇక్కడ 51,000 చేంజ్ పెడతాడు, అక్కడ 23,500 కూడా పెట్టేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.